ఫ్రెండ్స్ చూడండి, మీరు వీడియోలో చూస్తున్న పందిట్లో బెడ్స్ అన్ని చాలా యూనిఫామ్డ్గా చాలా మంచి హైట్ మంచి వెడల్పుతో రావడం జరిగింది కదా. ఈ జనరల్గా ఎవరైనా చూస్తే చాలా కాస్ట్లీ బెడ్ మేకర్తో వేసారేమో అని అనుకుంటారు. కానీ మేము మనం ట్రాక్టర్ కల్టివేటర్ సహాయంతో కేవలం ట్రాక్టర్ కల్టివేటర్ సహాయంతో వేసాము. వీడియో పూర్తిగా చూడండి. ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరు చాలా సులువుగా ఈ విధంగా బెడ్స్ వేసుకోవచ్చు. చూడండి, మన ట్రాక్టర్కి ఈ విధంగా కల్టివేటర్ ఉన్న 5 దుంపలు అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాం అనమాట. చూడండి, ఈ దుంపలు అంటే తెలిసి చాలా వరకు ట్రాక్టర్కి దుంపలనే అంటారు వీటిని. ఈ దుంపలను అయితే 5 ఆటలను అయితే మనం తీసేసాము. 4 అయితే ఉంచాము, ఫ్రంట్ 2 వెనకాల 2. ఈ రేకులు కట్టుకునే విధంగా అయితే చేసుకోవడం చూసాం అనమాట. వాస్తవానికి ఏముందంటే మా జిగ్జాగ్ రేకులు లేకుండా ప్లేన్ రేకులు అయితే నేను ఈ వీడియోలో విధంగా కొడుతున్నట్టు ఏం కొట్టవసరం లేదు. జిగ్జాగ్ ఉంటే మట్టి స్టక్ అయిపోతుందని నేను ఆ పైపుతో కొట్టి కాస్త అవకాశం ఉన్నంత వరకు కాస్త లెవెల్ చేయడం జరిగింది. దాన్ని 2 మడతలుగా ఫోల్డ్ చేసి ఆ దుంపలు కట్టుకోవడానికి కొలతలు కొలుచుకుని హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అది మన దుంపల సైజుని బట్టి మీరు ఫోల్డ్ చేసి ఆ రెండాట్ల మధ్యలో పెడితే మనకు తెలిసిపోతుంది ఏ సైజులో హోల్ కొట్టాలనేది. దానికి కొంచెం స్టాండర్డ్గా మట్టి లాగడానికి కాబట్టి కాస్త మంచి వైర్ థిక్నెస్ ఉన్న వైర్ అయితే తీసుకున్నాను. ఆ వైర్ అయితే తీసుకుని ఇప్పుడు ఈ ముంగట 2 దుంపలకి ఒక రేకు, అవతల పక్క 2 దుంపలకి ఒక రేకు మనం అయితే కట్టడానికి మన ఐడియా అనమాట. మా చిన్న ఇంజనీర్ గారు కూడా బాగా ఆలోచిస్తున్నారు ఏం చేస్తాడు మా డాడీ అని. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియోలో ఈ విధంగా ఫస్ట్ నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను. కంగారు పడి అప్పుడే పని అయిపోయిందని అనుకోమాకండి. ఎన్నో సంవత్సరాలు R&D చేస్తే కానీ ఒక మందు తయారవుదంట. అలాంటిది మనం రైతు స్థాయిలో కూడా కొంత సమయం, కనీసం ఒక అరగంట గంట సేపు మనం రీసెర్చ్ చేసుకుంటే కానీ మనం అనుకున్న విధానంగా ఫీల్డ్ వర్క్ అయితే అవ్వదు. అందుకని కొన్ని 4-5 రకరకాలుగా ప్రయత్నించాల్సి వచ్చిందనమాట. ఈ విధంగా బెడ్ వేస్తే చాలా హైట్ వచ్చేస్తుంది, ప్లస్ మధ్యలో గుంతుండిపోతుంది అనమాట. అది నాకు అంత పర్ఫెక్ట్ స్టేజ్లో రాలేదు బెడ్ అని నాకు అనిపించింది. దానివల్ల మళ్ళీ మొత్తం 4 దుంపలు మెయిన్ బోర్డులు అయితే లూజ్ చేసుకుని కాస్త దగ్గరికి వేయడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇందాక దానికన్నా ఇప్పుడు నేను దగ్గర అయితే వేసాను కదా, కొంచెం రివర్స్ చేసుకుని ఆ పాత లైన్ మీదే ట్రై చేస్తున్నాను. ఇంత నేను ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను, డైరెక్ట్ ఫైనల్ అవుట్పుట్ చెప్పేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. యాస్టీస్గా మీరు అలా ఫీల్డ్లో చేసినప్పుడు మీకు రాలేదనుకోండి, ఇతను కూడా 3-4 రకాలుగా ప్రయత్నించిన తర్వాతే సెట్ అయింది కదా, ఓకే మన ఫీల్డ్లో కూడా మనం ట్రై చేయాల్సి వస్తుందని చెప్పి మీ అవసరం తగ్గట్టు మీరు కాస్త అప్డేట్ చేసుకుంటారన్న ఆలోచనతోనే నేను ఎంత రిస్క్ తీసుకున్నాను, ఎన్ని రకాలుగా ట్రై చేసినాను, ఎవ్రీ పాయింట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ ఒకేసారి చేసేయాలంటే మనం ఖర్చు పెట్టి తీసుకున్న బెడ్ మేకర్స్ కాదు. మనం చాలా బడ్జెట్లో రూపాయి ఖర్చు లేకుండా పాత సామానంతో మనం వర్క్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే బెడ్స్ అనేవి పంటకాలంలో ఒక్కసారి మాత్రమే వేస్తాం. అందుకని బెడ్ మేకర్ ప్రత్యేకంగా కొనవలసిన అవసరం ఉండదని నా ఒపీనియన్ అనమాట. ఎక్కువ ఎకరాలు తరచుగా చేసే వాళ్ళకైతే చెప్పలేము, అవసరం ఉంటే ఉండొచ్చు. చూడండి, కొంచెం దగ్గరికి వేసిన తర్వాత బెడ్ హైట్ అయితే సక్సెస్ఫుల్గా అయ్యాం. కానీ నాకు వచ్చిన ఇంకో ఆలోచన ఏంటంటే ఈ విధంగా రావాలి పైన బెడ్ టాప్ పొజిషన్ అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే దీని మధ్యలో మనం డ్రిప్ లాటరల్ పైప్ వేసుకోవడానికి కానీ, ఆ తర్వాత మనం మల్చింగ్ పేపర్ వేస్తాం కాబట్టి మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి కూడా సులువుగా ఉండేటట్టు, తర్వాత మళ్ళీ మా మనుషుల సహాయంతో దాన్ని లెవెల్ చేయకుండా డైరెక్ట్ లెవెల్ అయిపోవాలన్న ఆలోచన వచ్చింది నాకు అనమాట. బెడ్ అయితే సక్సెస్ అయింది, బెడ్ సైజ్ అయితే ఓకే, ఇప్పటివరకు వచ్చిన దాంట్లో హ్యాపీ అయ్యాం మనం. అప్పుడు నా దగ్గర ఉన్న చెక్క ఒకటి ఉంటే ఈ విధంగా వెనకాల ఉన్న 2 దుంపలకి తీగితో టైట్గా జరిగిపోకుండా పైకి కిందకి సుమారు ఒక 10 అంగుళాలు హైటు కింద వదిలేసి పైన అయితే అడ్డుగా చెక్క కట్టడం అయితే జరిగింది. ఈ విధంగా కట్టి మనం ట్రై చేసి చూసాం అనమాట ఎలా వస్తుంది బెడ్ అని. కాకపోతే ఓన్లీ టాప్ లేయర్ మాత్రమే సమానంగా వస్తుంది, మధ్యలో గుంత అయితే రావట్లేదు. మీరు వీడియోలో గమనించి చూడొచ్చు. ఇంతకుముందు ఫస్ట్ అడ్డు చెక్క కట్టకముందు మధ్యలో గాడి కింద వచ్చేది, ఇప్పుడు ఆ గాడి రాలేదు కానీ తక్కువే వస్తుంది, వెడల్పు మరి ఎక్కువ రావడం లేదన్నమాట. దీని గురించి మళ్ళీ ఏదో కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పి ఒక బోర్ పైపు, ఇనుప పైపు, బోర్ పైపు ఈ విధంగా కట్టి లాగి చూశాను. చూడొచ్చు మీరు, దాంట్లో డ్రిప్ పైపులతో మన బోర్ పైపు 2 ఇంచ్ బోర్ పైపు ఇనుప పైపు పెట్టాం అనమాట. అంటే పైన వెయిట్ ఉంటే కొంచెం బాగా వస్తుంది కదా అని. ఇందాకటికన్నా పోల్చుకుంటే కొంచెం బెటరే వస్తుంది, మీరు చూడొచ్చు. కాకపోతే ఇది నేను డ్రిప్ పైపులు పొడవుగా కట్టడం వల్ల అటు ఇటు జరిగిపోతుంది. ఏదైనా ఆలోచన అయితే ఆలోచించాను, ఏంటి సంగతి, చాలా వరకు దగ్గర 60% మనం సక్సెస్ అయితే అవ్వాం. బాగా వస్తుంది, బండి మీద కూడా పెద్దగా మరి విపరీతంగా లోడ్ ఏం పట్టలేదు. బెడ్ సైజు కానీ, వెడల్పు కానీ, హైట్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా కొద్ది గొప్ప ఒక టాప్ లేయర్లోనే చిన్నది జరుగుతుంది. ఎంత రిస్క్ తీసుకున్నాం కదా, ఇంకో స్టెప్ అయినా వేద్దామని చెప్పి నాకు అనిపించింది. అప్పుడు మళ్ళీ చూడండి, మీరే చూద్దరు నెక్స్ట్ క్లిప్. బెడ్ హైట్ వెడల్పు అయితే చాలా పర్ఫెక్ట్ వచ్చింది, మీరు చూడొచ్చు. బండి ఎంత స్పీడ్గా వస్తుందంటే మీరే అనుకోవచ్చు, మనోడికి ఏది సెట్ అయిపోయిన ఉంటుంది బండి స్పీడ్గా రన్నింగ్ చేస్తున్నాడని. 100% నిజమేనండి. ఇదే 100% ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. చూడండి, ఆ డ్రిప్ పైపు లాంగ్ కాకుండా షార్ట్గా కట్టాను. షార్ట్గా కడితే మనకి దగ్గరగా నొక్కి రావడం వల్ల టాప్ పొజిషన్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చిందనమాట.
ఇప్పుడు మనం 3 అడుగుల డ్రిప్ 3 అడుగులు పేపర్ వేసుకోవచ్చు, 4 అడుగుల మల్చింగ్ పేపర్ కూడా సులువుగా వేసుకోవచ్చు. అంత బాగా వచ్చింది. పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మీ పక్క బెడ్ చూడొచ్చు మీరు ఎలా ఉందో. అవతల పక్క సాదా పొలానికి బెడ్ వేసిన దానికి ఎంత డిఫరెంట్ ఉందనేది మీరు చూడొచ్చు. ఈ బెడ్ వేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కువ వర్షాలు పడినా మనకి ఇబ్బంది లేకుండా మధ్యలోంచి వాటర్ వెళ్ళిపోతుంది. వర్షాలు తక్కువ ఉన్న వేసవికాలంలో కూడా ఆ బెడ్ మధ్యలో సాయిల్ లూజ్గా ఉండడం వల్ల పేపర్ వేస్తాం కాబట్టి ఎప్పటికీ కూడా వాటర్ తేమ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం 40,000, 50,000 3 in 1 అయితే ₹1,00,000 పెట్టి కోసిన బెడ్ మేకర్ కూడా ఇదే పని చేస్తుందండి. అంతకన్నా ఎక్కువేం పని చేయదు. మనం ఒక్కసారి బెడ్ వేసుకున్న మళ్ళీ పంట తర్వాత 6 నెలలు మళ్ళీ దానికి అవసరం మనకు ఉండదు. ఒక్కసారి కాస్త కొన్ని గంటలు కష్టపడి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది ఉంటే మనకు వేరే ఇంప్లిమెంట్ ఏదైనా కొనుక్కోవచ్చు ట్రాక్టర్, కానీ నా ఒపీనియన్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. సూపర్ అయితే సక్సెస్ అయింది. ట్రాక్టర్ను ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. నెక్స్ట్ మల్చింగ్ పేపర్ గురించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.